నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. బంగారం మార్కెట్లో ఒడిదుడుకులకి కారణం ఏంటి? ఎవరు ఊహించిన విధంగా రేట్లు పడిపోయాయి, మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుంది. కేవలం యుద్ధమే బంగారం మార్కెట్ని ఎఫెక్ట్ చేసిందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఈ బంగారం మార్కెట్లో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఎవరు ఊహించని పరిణామాలు జరిగినాయి. అసలు 40 ఏళ్ల హిస్టరీని మళ్ళీ తిరగరాసిందని చెప్పని అంటున్నారు. ఇంతగా ఒడిదుడుకులకి కారణం ఏంటి? బంగారం ధరల్లో పెరుగుదలకి లేదా ఒడిదుడుకులకి కారణం ప్రధానంగా అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగటం అనేటువంటిది ఒక కారణం, ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సజావుగా లేదు కనుక డాలర్తో సహా ఆయా దేశాల కరెన్సీల విలువ పతనమైనప్పుడు గ్యారంటీగా ఒక హామీగా మన సంపదలకి విలువనిచ్చేది బంగారమే అనేటువంటిది చరిత్రను చూసినప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తాం. అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి దేశం కూడా మన విదేశీ మారక ద్రవ్యంలో బంగారం నిల్వలు పెంచుకోవడం అనేటువంటిది కామన్ గా జరిగింది, గతంలో జరిగింది, ఇప్పుడు కూడా మనం ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. అదే పరిస్థితి కొంతమేరకు మదుపుదారులలో కూడా మనకి కనిపిస్తాం. అంటే బంగారం రూపంలో నిల్వ చేసుకుంటే దానికి ఒక గ్యారంటీ ఉంటుంది. ఇతరత్ర షేర్ల మార్కెట్లో లేకపోతే ఇతరత్ర బ్యాంకుల్లో పెట్టుకుంటే అటువంటి హామీ ఉండదు అనేటువంటిది ఒక నమ్మకం, కొంతమేరకు వాస్తవం కూడా. అందుకని ఇప్పుడు ఈ గడిచినటువంటి ఏడాది కాలంలో బంగారం అనేటువంటిది ఇంకొక యాంగిల్ ఏంటంటే స్పెక్యులేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్పెక్యులేషన్ కూడా స్టార్ట్ అయింది. అంటే దీని ఒక కమాడిటీ వస్తువుగా పరిగణించినటువంటి వాళ్ళు స్పెక్యులేషన్ కూడా చేసి మార్కెట్ ని గందరగోళ పరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఎప్పుడైనా స్పెక్యులేషన్ లో సామాన్యులు నష్టపోతారు. ఆ స్పెక్యులేషన్ పాల్పడినటువంటి వాళ్ళు లాభపడతారు. అది షేర్లైనా బంగారం అయినా మరొకటైనా. ఇప్పుడు తాజా పరిస్థితికి వచ్చేటైతే ఇరాన్ మీద అమెరికా దాడులు జరిపినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లోనే దాదాపు 10% వరకు బంగారం రేటు పడిపోయింది. కానీ ఇది ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్. మామూలుగా అయితే యుద్ధం వచ్చినప్పుడు ఈ బంగారం పైన డిమాండ్ పెరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం యుద్ధం జరుగుతుంటే రేట్లు పడిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అంటే యుద్ధం జరుగుతుంటే రేట్లు పడిపోయినాయి అంటే డాలర్ విలువ పతనం అవుతా ఉంది అనే దానికి ఒక సూచన. యుద్ధం కారణంగా డాలర్ విలువ పతనం అవుతుంది అనేటువంటిది ఒక సూచన అయితే, ఈ యుద్ధంలో జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే డాలర్ విలువ స్థిరంగా ఉంది లేదా పెరుగుతా ఉంది అనేటువంటి సూచనలు కూడా వచ్చాయి. అది కృత్రిమంగా సృష్టించిందా లేకపోతే ఏమిటి అనేటువంటిది, డాలర్ విలువ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బంగారం విలువ కూడా పడిపోతుంది అనేటువంటిది మార్కెట్ లో ఉన్నటువంటి ఒక ట్రెండ్. దానికి స్పెక్యులేషన్ కూడా తోడైంది కనుక సడన్ గా పడిపోయిందని చెప్తున్నారు. అందుకని ఎవరు చెప్పినా గానీ, అంటే ఆ బంగారం గురించి విశ్లేషణలు చేస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే దాని మీదనే ప్రత్యేకంగా కేంద్రీకరించినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ పశ్చిమాసియా సమస్య ముగిసేంత వరకు ఇలాంటి ఒడిదుడుకులు ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. అందువల్ల పశ్చిమాసియా యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళా గతంలో పడిపోయినటువంటి బంగారం రేటు తిరిగి స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా యుద్ధానికి ముందున్నటువంటి పూర్వపు స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఎక్కువ మంది చెప్తున్నటువంటి అంశం. సో ఈ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులు సామాన్యుల పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? అందుకనే ఇప్పుడు స్పెక్యులేషను, అంతర్జాతీయ డాలర్ ప్రభావం లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వీటన్ని గురించి సామాన్యులకి మన కుటుంబాల్లో వివాహాల సందర్భంగా కావచ్చు లేదా ఇతరత్ర శుభకార్యాల సందర్భంగా కొనుక్కునేటువంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా వాళ్ళ అవసరాలు, కమిట్మెంట్స్ ఎంతున్నా, బంగారం ధర ఎంతున్నా గానీ లేకపోతే మన కోడలకు ఇంత బంగారం పెట్టాలనేటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చారనుకోండి, వివాహాల సందర్భంగా పెట్టి తీరాలి. రేపు పెరుగుతుందనో తరుగుతుందనో తర్వాత వాయిదా వేద్దామంటే వచ్చేటువంటి సమస్యలు మనందరికీ తెలిసిందే. అందుకని ఆ విధంగా అనివార్యమై కొనేటువంటి వాళ్ళు మనకి
ఈ వివాహాల సందర్భంగా కనిపిస్తాయి, లేదా ఇతరత్ర కొన్ని సందర్భాల్లో కూడా ఉంటాయి. సో యుద్ధ నివారణ ఆల్మోస్ట్ యుద్ధం కన్క్లూజన్ స్టేజ్కి వచ్చేసింది అని చెప్పి అంటున్నారు కదా. సో ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపించేసి ధరల పైన మళ్ళా బంగారం ధరలు పెరుగుతాయని యుద్ధం ముగిసిన తర్వాత. కానీ లక్షకు పడిపోతుంది, ఒకవైపు నుంచి లక్షకు పడిపోతుంది, మళ్ళీ పాత ధరలకు వెళ్ళిపోతాయి అని ఒక ప్రచారం జరుగుతుంది. అదొక ఆశ. యుద్ధం ముగుస్తుంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుందంటే బంగారం కొనుక్కునే వాళ్ళకేమో పడిపోవాలని ఆశ ఉంటది, అది సహజం. అది కానీ గడిచినటువంటి కొద్ది సంవత్సరాల మార్కెట్ ట్రెండ్ చూసినప్పుడు పెరిగినటువంటి బంగారం ఆ స్థాయిలో, అంటే 1,50,000 1,60,000 పెరిగినటువంటి బంగారం ఒకసారిగా 1,00,000కి పడిపోయినటువంటి ఆ ట్రెండ్ ఎక్కడ మనకి గతంలో కనపడదు. అందుకని ఇప్పుడు కూడా ఒక 3 అంతర్జాతీయ సంస్థలు చెప్పింది ఏంటంటే, ఈ ఏడాది డిసెంబర్ నాటికి, అంటే 2026 సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు $4,500 $4,600 ఉన్నటువంటి ఔన్స్ ధర $6,300కి వెళ్తుందని ఒక రేటింగ్ సంస్థ చెప్తే, $6,000 పెరుగుతుందని ఒకళ్ళు చెప్తే, $4,400 $4,500 మాత్రం స్టెబిలైజ్ అవుతుందని మరొక సంస్థ చెప్పింది. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి దానికంటే పెరుగుతుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. సో ఈ తగ్గుదల అనేది తాత్కాలికం మాత్రమే. తగ్గుదల తాత్కాలికమే. ఈ యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళా మార్కెట్ స్థిరపడిన తర్వాత పెరుగుతుంది. అప్పుడు కూడా మళ్ళా షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా డాలర్ అనేటువంటిది కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే మద్దతు చేయదలుచుకున్నటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కుంటే ఒకవేళ నష్టమైనా కానీ తక్కువ ఉంటుంది. కొనుగోలుదారులని జాగ్రత్తగా ఉండాలనేటువంటి హెచ్చరిక చేయగలం తప్ప ఇది ఖచ్చితంగా పెరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా పడిపోతుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ అంతర్జాతీయ విశ్లేషణలలో మొత్తం ఏంటంటే ఖచ్చితంగా ఇది పెరుగుతుంది, ఈ పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్నటువంటి స్థాయికి చేరుతుంది. అంటే పడిపోయినటువంటి బంగారం ధరలు తిరిగి పెరుగుతాయి. 10% పడిపోతే తిరిగి ఆ 10% పెరుగుతాయి. ఆ పైన స్వల్పంగా కూడా పెరగచ్చు అనేటువంటిది ఒకటి. రెండోది, ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశాలు సమీప భవిష్యత్తులో కనపడటం లేదు కనుక బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది అని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీస్ లేదా కొన్ని సంస్థలు 6,000 6,300 వరకు పెరగవచ్చు అనేటువంటిది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 5,500కి గరిష్టంగా తాకింది, అది ఇంకొక $500 వరకు పెరగవచ్చు అనేటువంటిది చెప్తున్నారు. ఏమైనప్పటికీ అరౌండ్ $5,000 అనేటువంటిది ఉంటుంది అనుకుంటే మినిమం గ్రోత్ అనేది $5,000 వరకు అయితే వెళ్తుంది అనిపిస్తుంది, అని కనిపిస్తా ఉంది. వివిధ ఆయా రంగాల్లో పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు కానీ, మార్కెట్ ట్రెండ్ని ట్రాక్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ చెప్పిన దాన్ని బట్టి మళ్ళా పెరిగినట్టు ఇప్పుడు 4,400 4,500 అట్లా ఉన్నది కాస్త 5,000 దాకా పెరుగుతుంది అనేటువంటిది కూడా చెప్తారు. అందుకని కొనుగోలుదారులు మాత్రం జాగ్రత్త వహించి తొందరపడి కొనుక్కోవద్దు, అట్లాగని తొందరపడి అమ్ముకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. 1,00,000 పడిపోతుంది అనుకుంటే సడన్ గా షేర్ మార్కెట్ లో జరిగేది అదే కదా, పడిపోతుంది అనుకుంటే అమ్మేసుకుంటారు. అది స్పెక్యులేటర్లు సృష్టించేటువంటి ప్రభావం. బంగారం కూడా రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారం ధరలు వడుదుడుకులు కేవలం తాత్కాలికం మాత్రమే. యుద్ధ విరమణ లేదా యుద్ధం ముగిసిన తర్వాత, అలానే ఆర్థిక వ్యవస్థలు పుంజుకున్న తర్వాత కూడా మెరుగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే, కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఖచ్చితంగా బంగారం లాభదాయకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా మారుతుందని కోటేశ్వర గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.